సుఖీభవ పిఎం కిసాన్ ప్రారంభించాం. ధాన్యం కొనుగోలు చేసి 13,554 కోట్లు రైతులకి 24 గంటల్లోనే చెల్లించాం. గత ప్రభుత్వం నిలిపివేసిన డ్రిప్ సబ్సిడీలు, యాంత్రీకరణ సబ్సిడీలు తిరిగి ప్రారంభించాం. సాగులో సాంకేతికతను తీసుకొస్తున్నాం. ఖర్చు తగ్గేలా డ్రోన్ టెక్నాలజీ, శాటిలైట్ సేవల్ని వ్యవసాయ రంగానికి వినియోగిస్తున్నాం. అవేర్ ద్వారా వాతావరణ పరిస్థితులపై రైతులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తున్నాం. అంతర్జాతీయ పరిణామాల కారణంగా వాణిజ్య పంటలైన కోకో, మిరప, పొగాకు, మామిడి రైతులు ఇబ్బంది పడితే వారిని సకాలంలో ఆదుకున్నాం. రాయలసీమను హార్టికల్చర్ అబ్బు చేసేలాగా ప్రణాళికలు అమలు చేస్తున్నాం. వాణిజ్య పంటలతో వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాం. అక్వా రంగాన్ని ఆదుకునేందుకు యూనిట్ విద్యుత్తుని ₹1.50 అందిస్తాం. అమెరికా సుంకాలతో నష్టపోతున్న అక్వా రైతులను ఆదుకోవడానికి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నాం. పంటలు పుష్కలంగా పండాలంటే సాగునీరు లోటు ఉండకూడదు. రాష్ట్రంలోని అన్ని నదులు అనుసంధానం చేస్తే కరువు అనే మాట ఉండదు. సాగు, త్రాగు, పరిశ్రమలకు అవసరమైన నీరు అందిస్తే ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైన సాగునీటి రంగాన్ని మళ్లీ గాడిన పెట్టాం. రాష్ట్రానికి జీవనాడి పోలవరం ఇది 2020లోనే పూర్తి కావలసి ఉన్న గత ప్రభుత్వం నిర్లక్ష్యం, ఆలసత్వం, వైఫల్యంతో డయాఫామ్ వాల్ కొట్టుకుపోయింది. గత పాలకుల 5 ఏళ్లలో 5% కూడా పూర్తి చేయలేకపోయారు. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యల్ని పరిష్కరించి ప్రాజెక్టు పనులను గాటిన పెట్టాం. ప్రాజెక్టులో కీలకమైన డయాఫామ్ వాల్ వచ్చే ఏడాది డిసెంబర్కి పూర్తవుతుంది. 2027 డిసెంబర్ నాటికి పోలవరంని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వం 12,157 కోట్ల నిధులు విడుదల చేసి సకాలంలో పనులు చేసేందుకు సహకరించింది. దీనికి కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాయలసీమ 4 ఉమ్మడి జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ముఖ్యమైన హంద్రీ, నీవా, సుజల స్రవంతిపై గత ప్రభుత్వం డ్రామాలు ఆడింది. కాలువలకు నీటి విడుదల పేరుతో గేట్ల సెట్టింగ్ వేసి నాటి ప్రభుత్వం రైతులను మోసం చేసింది, నవ్వుల పాలైంది. మేము అధికారంలోకి రాగానే హంద్రీ, నీవా పైన దృష్టి పెట్టాం. గత నెలలో ప్రధాన కాలువ వెడల్పుని 100 రోజుల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించాం. 3,850 క్యూసెక్స్ల నీటిని విడుదల చేశాం. ఈ నెలలోనే చిత్తూరు జిల్లా చివరి ఆయకట్టుకు నీళ్లు ఇస్తాం. ప్రకాశం జిల్లాని కరువు నుంచి బయటపడవేసే వెలుగొండ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. వచ్చే ఏడాది జూలై కల్లా సాగునీరు ఇచ్చేలా పనులు ప్రారంభం చేశాం. వంశధార ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి 40,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ అనుమతులు సాధించి నిర్మాణం చేపడతాం. పోలవరం ఎడమ కాలువను వీరిని తొందరగా పూర్తి చేసి విశాఖ నగరానికి సాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీరుస్తాం. ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు అందిస్తాం. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను, కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి కానీ
వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. సమగ్ర నీటి నిర్వహణతో వాటర్ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలోని రిజర్వాయర్లు 99% నిల్వలతో జల కళను సంతరించుకున్నాయి. 785 టీఎంసీ నీళ్లు వివిధ రిజర్వాయర్లో అందుబాటులో ఉన్నాయి. భూగర్భ జలాల పెంపుకు చర్యలు తీసుకుంటున్నాం. భూమిని జలాశయంగా మార్చే ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. వర్షాకాలం తర్వాత +3 3 మీటర్లు, ముందు -8 మీటర్ల కంటే తగ్గకుండా భూగర్భ జలాలు ఉండేలా నీటి నిర్వహణ చేపడుతున్నాం. సాగునీటి సంఘాలు నీటి నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 6047 సాగునీటి సంఘాలు, 267 డిస్ట్రిబ్యూషన్ కమిటీలు, 58 ప్రాజెక్టు కమిటీల్ని నీటి నిర్వహణలో భాగస్వాములు చేస్తున్నాం. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్న జాతిపిత మహాత్మా గాంధీ మాటలు మాకెప్పుడూ ఆచరణనీయం. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద అత్యధికంగా 5211 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. గ్రామీణ ప్రాంతాల్లో 4000 కిలోమీటర్లు సీసీ రోడ్లు, 250 కిలోమీటర్లు బీటీ రోడ్లు వేశాం. 2028 నాటికి జల్ జీవన్ మిషన్ కింద ప్రతి పల్లెకు, ప్రతి గడపకు సురక్షిత తాగునీరు అందిస్తాం. గ్రామీణ పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు పైలట్ ప్రాజెక్టు కింద 500 మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణాన్ని చేపడుతున్నాం. గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ శాఖలో అనేక అక్రమాలు జరిగాయి. నాడు ప్రజలు తమ భూములు ఆస్తులకు రక్షణ కోల్పోయారు. గత ప్రభుత్వం భూ సర్వే పేరిట ప్రతి గ్రామంలో వివాదాలు సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా 17,600 రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ వివాదాలను చాలా వరకు పరిష్కరించాం. 2027 డిసెంబర్ నాటికి భూముల రీసర్వే పూర్తి చేస్తాం. ప్రజల ఆస్తి పత్రాల మీద గత పాలకులు తమ ఫోటోలు వేసుకున్నారు. వాటి స్థానంలో రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. పేదల ఇళ్ల స్థలాలపై మంత్రివర్గం పనిచేస్తూ ఉంది. అభ్యంతరం లేని నివాస స్థలాలను డిసెంబర్లోగా క్రమబద్ధీకరిస్తాం. గత పాలకులు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంలో అస్తవ్యస్తం చేశారు. ఇప్పటి వాటిని సరిదిద్దాం. ఈ విషయంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకుంటాం. సంపద సృష్టి జరగాలంటే నాలెడ్జ్ ఎకానమీ ప్రధానం. అందుకే విద్య, నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. భవిష్యత్తు అవసరాలను అనుగుణంగా యువతను, విద్యార్థుల్ని సిద్ధం చేస్తున్నాం. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేశమంతా అనుసరించేలా రాష్ట్ర విద్యా రంగాన్ని తీర్చిదిద్దాం. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు, అత్యున్నతమైన విద్యా ప్రమాణాలతో విద్యార్థులకు బోధన అందుతోంది. ప్రతి శనివారం నో బ్యాక్ డేగా ప్రకటించాం. 1 క్లాస్ 1 టీచర్ విధానాన్ని తెచ్చాం. స్కూళ్ల విలీనం పేరుతో తెచ్చిన జీవో 117 రద్దు చేశాం. డొక్కా సీత